హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ షాప్‌లోనే రేషన్ బియ్యం ఇక నుంచి అంటే జూన్ 1 నుంచి ఇవ్వబడుతుందంటూ కూటమి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం చూస్తున్నాం. మరి దీనిపైన కాస్త విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అటు వైసీపీ నుంచి అండ్ హైకోర్టు కూడా కాస్త నోటీసులు కూడా పంపించడం జరిగింది. సో ఈ నిర్ణయం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? మరి ఈ నిర్ణయం వెనకాల అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మొన్నటి వరకు కూడా రేషన్ బియ్యం అలా వెహికల్స్ లో గడప గడపకి వెళ్ళేది, ఇప్పుడు రేషన్ షాప్ లోనే ఇస్తామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి సవరణ గడప గడపకి వెళ్ళేది కాదు, సందు చివరిలో పెట్టి ఆ చివరి వరకు అక్కడ వరకు వచ్చి లబ్ధిదారులను తీసుకోమనేటటువంటి ప్రక్రియ ఉంది. వాస్తవంగా గడప గడపకి రేషన్ సరుకులు అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్పారో ఆచరణలోనే అందుకు విరుద్ధంగా జరిగిన పరిస్థితి. అంటే కొండ ప్రాంతాల్లోనే ఇంకో సమస్య వచ్చింది. అది బయోమెట్రిక్ సిగ్నల్ రాని పరిస్థితి ఉంది. సిగ్నల్ వేవరీగా ఉండటంతో, సిగ్నల్ ఒక ఊగిసలాటతో ఉండటంతో బయోమెట్రిక్ పనిచేయని పరిస్థితి. అందుకని ఆ దగ్గరలో ఉన్నటువంటి బయోమెట్రిక్ ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ప్లేస్ పెట్టి అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్ళమనేటటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో పక్కన ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఊరికి కూడా రమ్మన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే వాస్తవంగా నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తుంది ఏంటి, అంటే ఆ వార్డులో ఏ వార్డు అయితే ఉంటుందో ఆ గ్రామ స్థాయిలో ఆ వార్డులో ఒక దగ్గర రేషన్ షాప్ ఉండేది. ముందు రోజు టంక్ వేసేవాళ్ళు, దండోరా వేసేవాళ్ళు. పలానా వార్డు, పలానా నెంబర్ వార్డు రేపు ఈ టైంకి ఓపెన్ చేస్తుంది, రేపటి నుంచి 4 రోజులు 5 రోజులు అందుబాటులో ఉంటుంది, ఈ టైంలో మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకోండి అని ఉండదు. ఆ టైంకి అంటే సాయంత్రం 5ంటికో 6ంటికో పొలం పనుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పక్కన పెట్టేసి అసలు వీటన్నిటితో రేషన్ షాపులతో సంబంధం లేకుండా అంటే ఒక దగ్గరికి మొబైల్ రేషన్ షాప్ లాగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది పెట్టినప్పుడు దీని ఆచరణలోనూ చాలా విమర్శలు అయితే వచ్చినాయి. అంటే ఇంటింటికి రేషను అనే కాన్సెప్ట్ పోయి ఆచరణలో ఆ సందు చివర ఆపి, లేదంటే ఆ 2 సందులకు 3 సందులకు కలిపి ఒక దగ్గర ఆపి అక్కడికి వచ్చి తీసుకోమంటున్నారు అనేటువంటి ఆరోపణ. దానికి రేషన్ వాహన డ్రైవర్లు వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా సిగ్నల్ ఇష్యూ ఒకటి. సిగ్నల్ ఇష్యూ ఒకటే కాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఒక దగ్గరికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వటం అనే అంశం అక్కడ ప్రతి ఇంటి దగ్గర పెట్టడం అనేది సాధ్యం కానటువంటి అంశంగా చెప్పి ఒక దగ్గర పెట్టి అందరినీ రమ్మంటున్నాము అని వాళ్ళు కొంత వెసులుబాటు చెప్పారు. వెసులుబాటు వాడుకుంటున్నాము అంటూ చెప్పారు. ఈ మొత్తం అంశంలో మరొక ఆరోపణ ఉంది. రేషన్ బియ్యాన్ని ఒక దగ్గరికి జమ చేయటానికి, రేషన్ బియ్యాన్ని అంటే అక్రమంగా ఒక దగ్గర జమ చేయడానికి వాహనాలని వాడారు అనేటటువంటి అంశం ఉంది. రేషన్ బియ్యం అంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి దీన్ని వాహన వ్యవస్థని వాడుకున్నారు. అక్యుములేట్ చేయడానికి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4-5 వాహనాలన్నింటినీ వాహనాలన్నింటినీ ఒక దగ్గర పోగుపరిచి అక్కడి నుంచి సెంట్రలైజ్డ్గా ఆర్గనైజ్ చేసి దాన్ని కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు పంపారని ఆరోపణ ఉంది. ఈ ఆరోపణని మిగతా టెక్నికల్ అంశాలని పక్కన పెడితే, అంటే ఇంటింటికి రేషన్, ఇంటి ముందుకు వచ్చి రేషన్ షాప్ అక్కడ రేషన్ తూసి ఇవ్వటం అనేది ఆచరణలో పూర్తిగా ఆ రకమైనటువంటి డెలివరీ ఇవ్వలేదు. ఇది ప్రధానమైనటువంటి అబ్జర్వేషన్. ఇది కేంద్ర ప్రభుత్వం పీడిఎస్ అబ్జర్వేషన్లో కూడా ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీడిఎస్ ఏదైతే సమీక్ష చేశారో దాంట్లో కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు కనపడ్డాయి. ఆ రకమైనటువంటి ఆ డాక్యుమెంట్లో కూడా ఆ రకమైనటువంటి ఇవి కనపడ్డాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలి అనే దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాహనాలని ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చింది. అంటే మళ్ళీ రేషన్ షాప్ని పునరుద్ధరిస్తే ఈ వాహనాలను ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. ఈ వాహనాల్ని వాళ్ళకే ఇచ్చేస్తాము అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వాళ్ళకే ఇవ్వటం అంటే ఆ తర్వాత జరిగేటటువంటి ఇక పైన ఉన్నటువంటి వాయిదాలు కూడా వాళ్లే కట్టుకోవాలి. ఇక పైన ఉన్నటువంటి వాయిదాలు అంటే దాదాపు 2027 వరకు వాటిని
అంటే బ్యాంకుల నుంచి వాటికి లోన్ ఇప్పించినటువంటి పరిస్థితి. ఆ వాయిదాల గడువు కాల పరిమితి 2027 వరకు ఉంది. ఓకే. ఇక్కడ మొత్తం అంశంలో కీలకమైనది ఏంటి? ఒక పక్క అంటే మాఫియా ఉంది, మాఫియా అంతా ఇదంతా జరుగుతోంది అనే ఆరోపణ. రెండోది గ్రామ స్థాయిలో పూర్తిగా ఆ వెసులుబాటు అనేది లేకుండా పోయింది అని. అంటే ఈ వెహికల్ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెహికల్ ఎప్పుడు వస్తే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే రేషన్ షాప్ ఉంటే, పీడిఎస్ ఉంటే కనుక, షాప్ ఉంటే కనుక ఆ షాపు ఏదైతే ఉందో ఆ షాప్ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. ఆ షాప్లో ఓపెన్ మనకు వీలున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము. 4 రోజులు 5 రోజులు ఏదో టైం పెట్టి ఆ టైంలో ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో తెచ్చుకుంటాం అని అంటే ఆరోపణలు అనే విమర్శలు అనేటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. దీంతోపాటు పూర్తి స్థాయిలో రోజు ఓపెన్ చేసి పెడతారు, ఆ రోజులో నెలలో ఏదో ఒక రోజు తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఆరోపణలు కూడా అంటే అంశాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇంత చర్చలో ఒక పక్క రేషన్ మాఫియా ఆరోపణలు, రెండవది పూర్తి స్థాయిలో ఇంటింటికి రేషన్ అనే కాన్సెప్ట్ అమలు కాగలేదు అనే ఆరోపణ. ఈ రెండింటి నేపథ్యంలో దీనిపైన వ్యతిరేకత రాలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్ల సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనేది క్లియర్గా చెప్పారు. ఇప్పుడు దానికి నిదర్శనం ఏంటి? 1వ తారీఖు రేషన్ షాపుల దగ్గర కనిపిస్తున్నటువంటి హడావిడి అయితే దానికి నిదర్శనంగా చెప్పాలి. ఓకే. భారీగా హడావిడి జరిగింది. అయితే ఇక్కడ మొత్తంలో ఆ రేషన్ వాహనాలని నడుపుతున్నటువంటి వాహన డ్రైవర్లు ఏవవుతున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టు కొంతకాలం దాని మీద కౌంటర్ వేయమని చెప్పి అడగటం, ఇదైతే వాస్తవంగా జరిగింది. కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం ఏం కౌంటర్ వేస్తుంది, కోర్టు దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది, కోర్టు ఏ రకమైన డైరెక్షన్ ఇస్తుంది అనేది మనం ఒక 3 వారాలు 4 వారాల్లో టైం ఇచ్చారు. ఇలాగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఓకే. అంటే దీన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. రేషన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు షాక్ ఇచ్చింది అన్నట్టు వైసీపీ సోషల్ మీడియాలో, లేకుంటే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున దాన్ని హైలైట్ చేస్తూ కూటమి గవర్నమెంట్ కి షాక్ అన్నట్టుగా. ఇప్పుడు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఎక్కడ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపేయండి అని స్టే అయితే ఇవ్వలేదు. ఓకే. స్టే ఇవ్వలేదు. దానికి సంబంధించిన ప్రక్రియలు ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఈ వాహనాలకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి అని మాత్రం అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేస్తారు. దాఖలు చేస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన డైరెక్షన్ ఇస్తుంది, లేదా వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు ఇస్తుంది, అంటే వాహన డ్రైవర్లకు ఏ రకమైన వెసులుబాటు ఇస్తుంది, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియని ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఖచ్చితంగా మనం కొంతకాలం 3-4 వారాలు ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆదిత్య. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.